ఓం నమ శివాయ. శ్రీ కామాక్షంబా సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయమునందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం సూర్యప్రభ వాహనం. ఈ సూర్యప్రభ వాహనంపై స్వామివారు విహరిస్తారు. అటువంటి సూర్యప్రభ గురించి మనం తెలుసుకుందాం. సరే, ప్రపంచానికి తెలిసిన విషయమే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి. ఇంకా విశేషాలు చెప్పదలుచుకున్న విశేషాలు ఏంటంటే దీంట్లో సోమ సూర్యాగ్ని లోచనాయై నమః శివుడి నామం. సోముడు, సూర్యుడు, అగ్ని, ఈ మూడు నేత్రములు కలిగినటువంటి వాడు శివుడు. అటువంటి శివుడికి ఒక నేత్రమైనటువంటి సూర్య భగవానుడిపై స్వామివారు విహరిస్తున్నప్పుడు మనం చూసినట్లయితే మనకు నేత్రబాధలు తొలగిపోతాయి. అంతేకాకుండా సకల ఆరోగ్యములు కలుగుతాయి. ఆరోగ్యం చక్కగా సిద్ధిస్తుంది. అటువంటి సూర్యప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించినట్లయితే అందరికీ కూడా చక్కనైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. తప్పనిసరిగా సూర్యప్రభ వాహనాన్ని అందరూ వీక్షించాలి. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ. సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. పరమాత్మ దివ్యమైనటువంటి కపిలేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థాలన్నీ కూడా ఏకధాటిగా ఒక్కచోట కలిసి ప్రవర్ధమానంగా దివ్యమైనటువంటి ప్రకృతి సౌందర్యాలన్నీ కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి తీర్థరాజమే కపిల తీర్థం. అలాంటి దివ్య మనోహరమైనటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి పరమాత్మగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. అదిగో స్వామివారి యొక్క దర్శనానికి పూర్వం ఎంతో విన్యాసభరితమైనటువంటి నాదభరితమైనటువంటి హృదయరంజకమైనటువంటి వాయిద్యాలతో చక్కగా చట్రం తిప్పుతూ ఉన్నటువంటి వారు, అలాగే నందీశ్వరులు సైతం స్వామివారి సేవకు నేడు ఎంతగానో వేచి ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంతేగాక చక్కగా కోలాటాలు, చెక్క భజనలు, ఎన్నో రకాలైనటువంటి నాద విన్యాసాలు, శృతి లయ, ఈ రెండింటి యొక్క సమ్మేళనంతో ఉండేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఉత్సవంలో భక్తాదులందరూ కూడా వేచి ఉన్నారు. వారి యొక్క అదిగో దర్శిస్తూ ఉన్నాం. లయ, శృతి, ఈ రెండింటి యొక్క సమ్మేళనం అని చెప్పుకున్నాం కదా. పరమశివుడు లయాకారుడు. అంతేగాక వాయిద్యభరితంగా ఉండేటటువంటి లయ ఒకటైతే నాదభరితమైనటువంటి లయ మరొకటి. ఈ రెండు
హర హర మహాదేవ శంభో శంకర. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని సూర్య గాయత్రి. స్వామివారు కపిలేశ్వర స్వామివారు సప్తాస్వరధారూఢుడైనటువంటి సూర్యప్రభవాహనంపై సప్తగిరులలో ఉన్నటువంటి తీర్థరాజసారమంతా కలిగినటువంటి కపిలతీర్థం వజ్రకవచం ధరించినటువంటి సూర్య కిరణాలు ప్రసరించుచుండగా అద్భుతమైనటువంటి తిరుమలలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి తీర్థ రాజముల యొక్క సారమంతా కూడా విచ్చేసి కపిలేశ్వర స్వామివారిగా కపిల తీర్థంగా మనకు గోచరిస్తూ ఉంటుంది. తిరుపతిలో అత్యద్భుతమైనటువంటి సుమనోహరమైనటువంటి ఒక మహాపుణ్యక్షేత్రంగా స్వామివారి యొక్క దివ్య వెలుగులలో మనందరం కూడా తరిస్తూ ఉన్నాము. శ్రీ కపిలేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అదిగో గజరాజులు కదులు వస్తూ ఉన్నారు కదా. ఆ రాజసం, ఆ టీవీ అత్యుత్సాహంతో స్వామివారి సేవకు విచ్చేసేటటువంటి వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కదా. చక్కగా సూర్యప్రభవాహనారూఢుడైనటువంటి పరమాత్మ కపిలేశ్వర స్వామి రకరకాల పుష్ప విశేషాదులను ధరించినటువంటి వాడై మనకు గోచరిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క పార్వతి అనగానే ప్రకృతి మాత, అర్ధనారీశ్వర తత్వం, ప్రకృతి పరమాత్మ అనేటటువంటి రెండు అంశాలే ఈ సృష్టిలో ఉన్నాయి. ప్రకృతి అనగా కనిపించే ప్రతి పదార్థము ప్రకృతే, కనిపించే ప్రతి పదార్థము ప్రకృతే. ఆ కనిపించకుండా కదిలిస్తూ ఉన్నటువంటి పరమాత్మ మహాదేవుడు. ఈ రెండే ఈ సృష్టిలో ఉన్నాయి. కాబట్టి కనిపించే ప్రతి దాన్ని మనం గమనించాలి అంటే ఏం చేయాలి అంటే కనిపించే ప్రతి అంశమునందు పరమాత్మను దర్శించాలి. అదిగో సూర్యప్రభ ఉదయ కిరణాలతో ఈ అత్యద్భుతమైనటువంటి భాస్కర తేజమంతా కూడా మనకు ప్రకాశింపజేసేటట్లుగా ఉన్నటువంటి పరమాత్మ, చంద్రుణ్ణి ధరించినటువంటి పరమాత్మ నేడు సూర్యప్రభవాహనారూఢుడై మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చక్కగా పార్వతీ అమ్మవారు, అటు మహాశివుడు. శివుడు ఎలాంటివాడు అంటే జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ అని వేదంలో చెబుతూ ఉంటారు కదా. రుద్రనమ్మక చమకాలలో జ్యేష్ఠాయచ పెద్దవాళ్ళలో అందరికంటే పెద్దవాడు అని, కనిష్ఠాయచ అంటే చిన్నవాళ్ళలో చిన్న జీవులలో అన్నింటికంటే చిన్న జీవుడిగా ఉన్నాడని పరమాత్మ ప్రకటించుకుంటూ ఉన్నాడు. అంటే ప్రకృతిలో ఉండేటటువంటి అన్ని వస్తువులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఏమీ లేనితనం నుంచే వచ్చాయి. కాబట్టి ఉన్న అన్నింటికీ ఆధారం ఏంటి అంటే ఏమీ లేనితనమే. కాబట్టి జ్యోతిషాం రవి రంసుమాన్, జ్యోతి స్వరూపాలలో సూర్యుడను నేను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు కదా. భగవంతుని స్వరూపమే తేజస్సు అని సూర్య భగవానులో ముఖ్యంగా ఉన్నటువంటి హిరణ్యగర్భ స్వరూపుడు ఎలా ఉంటివాడు అంటే దగద్దగాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి తత్వంతో ఉన్నటువంటి వాడు హిరణ్యగర్భ స్వరూపుడు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అని ఇంకొక వాక్యం ఉన్నది. ఇక్కడ సూర్యమండలం మధ్యలో ఉన్నటువంటి పరమాత్మ ఎల్లప్పుడూ ధ్యానింపదగి ఉన్నాడు అని వేదవచనం. మరి పరమశివుడు తర్వాత అనేక పేర్లతో అనేక నామాలతో కీర్తించబడుతూ ఉన్నాడు కదా. అనేక నామాలలో ఉన్నటువంటి వైనము అద్వైత కోణంలో మనం ఎలా దర్శించాలి అంటే అనేక రూపాలతో ఉన్నటువంటి ఒక్క పరమాత్మ, అనేక నామాలతో ఉన్నటువంటి ఒక్క శివుడు అని అర్థం చేసుకోవాలి. అందుకే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని పండితులు చెబుతూ ఉన్నారు కదా. ఉన్న ఒక్క విషయాన్నే ఏం చేస్తున్నారు పండితులు, వారి వారి యొక్క కవితా ధోరణిలో, వారి యొక్క కవితా నైపుణ్యంతో అనేక కోణాలలో వారి యొక్క మస్తకానుసారంగా ఎలా పరమాత్మ యొక్క అనుగ్రహం కవిత్వంగా కవిం కవీనాం ఉపమశ్రవష్టం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనక్ శృణ్వన్నోతి విశ్యేద సాధనం అని కదా గణపతి యొక్క స్తుతి
కాబట్టి కవిం కవీనాం, కవులలో కవుడైనటువంటి కవి అయినటువంటి పరమాత్మ. ఆ కవిత్వం స్ఫురింపజేయాలన్నా కూడా ఆ కవిత్వ ధోరణిలో ఉన్నటువంటి స్ఫురణ కూడా మహాశివుడే. అట్లాంటి మహాశివుడు ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అనేక రకాలుగా ఉన్నటువంటి తన తత్వాన్ని ఒక్క చోట ఒక్క కోణంలో దర్శింపపూనితే ఆ భక్తునికి ఆ సమయంలో ఆ జ్ఞాన సారాన్ని అందించేటటువంటి అభయహస్తాన్ని కలిగినటువంటి వాడు మహాశివుడు. కాబట్టి సూర్యప్రభ అంటేనే దగద్దగాయమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ ప్రకృతి మండలాలన్నిటినీ కూడా వెలిగించేటటువంటి వాడిగా మనకు గోచరిస్తూ ఉంటాడు కదా. అలాంటి సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి పరమాత్మ మహాదేవుని సేవలో చల్లగా మారిపోయాడు. ఎందుకు అంటే పరమాత్మ దయ మరి చల్లగానే కదా ఉంటుంది. కాబట్టి సూర్యుడు మరి వేడిగా కదా ఉండాలి, సూర్యుడు దగద్దగాయమానంగానే కదా వెలగాలి అని అంటే పరమాత్మ అనుగ్రహానికి పాత్ర పొందిన ప్రతిదీ కూడా దివ్యంగా వెలుగుతూ ఉంటుంది. అంటే తన దయ చల్లగా ఉంటుంది. తన వృత్తిరీత్యా జరిగేటటువంటి కోణాలన్నీ ఏ వస్తువు ఎలా వెలగాలో, ఏ వస్తువు ఎలా ప్రజ్వరిల్లబడాలో, ఏ వస్తువు దాని ఉనికిని ఎలా చాటుకుంటూ ఉన్నదో, ఏ వస్తువు చేత పరమాత్మ ఇదిగో సృష్టి నా చేతిలో నుంచి జరుగుతూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడో అజ్ఞానులందరికీ కూడా ఆ విధానాన్ని మనం ఎప్పుడూ తరచూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఇదిగో సూర్యచంద్రులను సైతం వెలిగించేటటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడను నేను అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అంటే ఎన్నో రెట్లు పెద్దవాడు కదా భూమి కంటే. సూర్య ప్రతిబింబం, ఆ సూర్యబింబం, సూర్యుడు అనేటటువంటి ఒక తత్వం, సూర్యుడు అనేటటువంటి ఒక ఆకారం. మరి అలాంటప్పుడు అంతటి సూర్యుడిని వెలిగించేటటువంటి ప్రజ్ఞాపాఠవం కలిగినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి కవులలో కవి, పెద్దవాళ్ళలో అందరికంటే పెద్దవాడు, చిన్నవాళ్ళలో అందరికంటే చిన్నవాడు, సమస్తము తానే నిండినవాడు, అన్ని జీవులను తనలో లయం చేసుకునేటటువంటి వాడు, మళ్ళీ అన్ని తన నుండి ఉద్భవించేటట్లుగా, తన నుండి జన్మ తీసుకునేటట్లుగా తన సృష్టి కార్యక్రమాన్ని నిర్వర్తించేటటువంటి వాడు. అదిగో చక్కగా స్త్రీమూర్తులందరూ కూడా కోలాటాన్ని లయబద్ధంగా చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కదా. చక్కగా ఒకే రకమైనటువంటి వస్త్రధారణలో వారు విచ్చేసి స్వామివారి సేవలో తరిస్తూ సూర్యప్రభ వాహనారూఢుడైన పరమాత్మను దర్శిస్తూ ఉన్నారు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం రణనిర్జితదుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుతాన్వితవామతనుం తనుమిల్దితరాజితకోటివిధుం విధి విష్ణుశిరోద్ధృతపాదయుగం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం. శశలాంఛితరంజితసన్ముకుటం కటిలంబితసుందరకృత్తిపటం శశలాంఛితరంజితసన్ముకుటం కటిలంబితసుందరకృత్తిపటం సురశైవలినీకృతపూతజటం ప్రణమామి శివం శివకల్పతరుం
ప్రణమామి శివం శివకల్పతరుం నయనత్రయభూషితచారుముఖం ముఖపద్మపరాజితకోటివిధుం విధుఖण्डविमण्डितफालतटं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं वृषराजनिकेतनमादिगुरुं गरलाशनमाजिविषाणधरं वृषराजनिकेतनमादिगुरुं गरलाशनमाजिविषाणधरं प्रमथाधिपसेवकरञ्जनकं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं मकरध्वजमत्तमतङ्गहरं करिचर्मगनागविबोधकरं वरमार्गणशूलविषाणधरं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं जगदुद्भवपालननाशकरं त्रिदिवेशशिरोमणिघृष्टपदं जगदुद्भवपालननाशकरं त्रिदिवेशशिरोमणिघृष्टपदं प्रियमानवसाधुजनैकगतिं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं हृदयस्थतमः प्रकरापहरं नृमनोजनिताघविनाशकरं भजतोऽखिलदुःखसमिद्धहरं प्रणमामि शिवं शिवकल्पतरुं 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 శంభో శంకర. ఓం నమ శివాయ. సూర్యమండలం మధ్యలో ఉన్నటువంటి పరమాత్మ ఎల్లప్పుడూ ధ్యానింపదగి ఉన్నాడు. ఎప్పుడూ కూడా ధ్యాననిష్టలో ఉండేటటువంటి మహాశివుడు ఆ లయాత్మకమైనటువంటి అన్ని జీవుల యొక్క లయాకారుడైనటువంటి పరమాత్మ భారతీయులు ప్రతిరోజు ఉదయం సూర్యోపాసన సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు. నేటికి కూడా గాయత్రీ మంత్రంతో సూర్యనారాయణుని ఆరాధిస్తూ ఉన్నారు. సూర్యుడు తేజోనిధి, ప్రకృతికి జీవులకు చైతన్య ప్రదాత. వర్షాలు వాటి వలన పెరిగే పైరు పంటలు, చంద్రుడు అతని వలన వృద్ధి చెందేటటువంటి ఓషధులు మొదలగునవి అన్నీ కూడా సూర్యప్రభ వల్లనే వృద్ధి చెందుతూ ఉన్నాయి అనేటటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి సమాచారం. అంతేగాక ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడు నేనే అని చెబుతూ ఉన్నాడు. అనేక రకాలుగా అంటే వెలిగే ప్రతిదీ, ప్రజ్ఞ కలిగినటువంటి ప్రతిదీ నేనే అని పరమాత్మ వచనం. మరి ఆరోగ్య ప్రదాత కదా, ఆయుష్ ప్రదాత కదా, అంతేగాక ఆహార ప్రదాత కదా సూర్యదేవుడు. అలాంటి సూర్యదేవుడు సమాజానికి, ప్రపంచానికి సేవ చేసేటటువంటి వైనం, ఆ తత్వం ఎవరి నుంచి వచ్చినదో మనం గమనించాలి.
ఆ పరమాత్మే నేడు సూర్యప్రభ వాహనారూఢుడై సూర్యుని యొక్క వాహనంగా స్వామివారు సేవలు అందుకుంటూ ఉన్నారు. చక్కగా కపిలేశ్వర స్వామి మహాదేవుడు, అదేవిధంగా జ్ఞానప్రసూనాంబ పార్వతీ తత్వం అనేక పేర్లతో ఉన్నప్పటికీ కూడా ప్రకృతి తత్వంతో జోడించబడినటువంటి తత్వం. ప్రకృతికి పరమాత్మకు మధ్య ఉండేటటువంటి వైనం ఏంటి అంటే ఒకటి సృష్టించినవాడు అనేటటువంటి రెండు అంశాలే ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాయన్నమాట. కాబట్టి ఉవిధ వదన చంద్రోదయ వేళను రవియగు సూర్యప్రభ నీవేగగా అని అన్నమాచార్యులు వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. పరమాత్మ శివకేశవులకు అభేద స్థితిలో ఉన్నారు. అభేద స్థితిని సూచించేటటువంటిదే ఈ పరమాత్మమైనవని తెలియజేయడానికే తిరుమల కొండకు అనుకూలంగా తిరుమల కొండలో భాగమైనటువంటి కపిలేశ్వర స్వామి. కాబట్టి శివకేశవులకు అభేదము అని మనం గమనించాలి. కాబట్టి పరమాత్మ ఎప్పుడూ కూడా జీవులను ఉద్ధరింపజేయడానికే పరితపిస్తూ ఉంటాడు. కాబట్టి కాకపోతే జనులందరూ కూడా ఆ విధానాన్ని పరమాత్మ తత్వాన్ని గమనించేటటువంటి వారై ఎరుకతో జాగరూకలై పరమాత్మ కోసం పరితపించేటటువంటి వారిగా ప్రతి జీవుడు ఉండాలి. కాబట్టి పరమాత్మ ఆదిదేవుడు కదా, మహాదేవుడు కదా, అంటే తొలి అయినటువంటి దేవుడు, ఆదిదేవుడు. తన వలననే తాను మనుగడను సాగిస్తూ మరొకరి అవసరము లేనివాడై ఉన్నాడు. భూతములన్నీ కూడా తన నుండియే ఆవిర్భవించి తనలోనే లయించుట చేత తాను ఆదిదేవుడాయను కదా. సృష్టికి ఆది కారణము తానై ఉన్నాడు. సకలమునకు తాను ఆది అయి తనకు మరొక ఆది లేనివాడై భగవానుడు ఆదిదేవ అని స్తుతించబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆదిదేవుడు తానే, మరొక పేరు మరొక నామము మహాదేవుడు తానే. ఆత్మానంద స్వరూపుడై భగవానుడు మహాదేవ అని కీర్తించబడుతూ ఉన్నాడు. ఆత్మానంద స్వరూపము అంటే ఏంటి? ఉన్న ఆనందమే అది. కాబట్టి అంటే సత్ చిత్ ఆనందం. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆత్మానంద స్వరూపుడై వెలుగొందేటటువంటి వాడు పరమాత్మ. సకల భూతములు తన నుండియే ఆవిర్భవించినవి. కాబట్టి మహాదేవుడు ఆవిర్భవించుట వలన సృష్టి కారణమునకు కారణమైనటువంటి మహాకారణము తానై మహాదేవ అని కీర్తించబడెను. విష్ణుమూర్తి మహాదేవ అని స్తుతించబడుటచే తాను దేవతలకు దేవుడని తెలియచున్నాడు. ఈ విషయమును దేవతలకే దేవుడు అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే భగవంతుడు ఒక్కడే ఉంటాడు, దేవుళ్ళు దేవీ దేవతలు అనేకం ఉంటారు. మరేంటి ఇక్కడ ఈ ఈ అవకతవక ఏంటి అని మనం అనుకునే లోపే పరమాత్మ విభూతులన్నిటినీ ధరించినటువంటి వాడు భగవంతుడు. అంటే పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో పొంచి ఉన్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు? విభూతులన్నీ కూడా ధరించినటువంటి వాడు. అంటే దేవేశ, దేవదేవుడైనటువంటి భగవానుడు దేవేశ అని స్తుతించబడుతూ దైవ గుణములు గల భక్తులకు ప్రభువగుట చేతను తాను దేవేశుడాయను. దేవతలను సైతం అతడు ఎలా అనుగ్రహించి నడిపించాడో ఆ ఉదాత్తాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కాబట్టి అలనాడు దేవతలకు లోక కళ్యాణం కోసం పరమాత్మ కాలకూట విషాన్ని ఏ విధంగా తన కంఠం నందు నిలిపి ఉంచాడో ఆ తత్వం మనం అర్థం చేసుకోవాలి. ఆ త్యాగశీలత మనం గమనించాలి. ప్రపంచం కోసం తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా బిడ్డల పట్ల ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ప్రవర్తించేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి లోకం కోసం ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు పరమాత్మ. ఎందుకంటే అది త్యాగము అని అనుకునే లోపే దాన్ని సృష్టించినది పరమాత్మే కదా, తానే కదా. కాబట్టి అక్కడ త్యాగము అనేటటువంటి మాట పరమాత్మకు వర్తించదు. ఎందుకు అంటే ఒకటి కోల్పోయినప్పుడు కదా దాన్ని త్యాగము అంటారు. కానీ కోల్పోవడానికి ఆస్కారమే లేనటువంటి ఆ తత్వం, జగద్గురు తత్వం, ప్రపంచీకరణమైనటువంటి పరమాత్మ తత్వం ఎట్లా ఆవిష్కరించబడుతుంది? కాబట్టి అన్నీ తన నుండే ఉద్భవిస్తున్నాయి. కాబట్టి త్యాగము అనేటటువంటి మాట పరమాత్మకు వర్తించదు. ఎందుకు అంటే అన్నీ తన నుండే విచ్చేస్తున్నాయి కాబట్టి.
అన్నీ తన నుండే వ్యాపిస్తున్నాయి కాబట్టి తన సంకల్ప మాత్రం చేతనే అన్నీ కూడా దేనికి ఏది కావాలో ఆ సృష్టి నిర్మాణ క్రమం ఆ విధంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి పరమాత్మను ప్రత్యేకంగా మనందరం కూడా భక్తిపూర్వకంగా తెలుసుకోవడానికి మనం అవకాశాన్ని చేకూర్చుకోవాలి. కాబట్టి దానికి కావాల్సింది ఏంటి అంటే జ్ఞానగమ్యము. జ్ఞానమే తన గమ్యంగా ఎవరైతే భావిస్తారో, అది అన్నింటికంటే గొప్పది అని ఎవరైతే గుర్తిస్తారో అప్పుడు ఆ జ్ఞానాన్ని స్వీకరించడానికి జ్ఞానాన్ని विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुनृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय हारेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगणाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय पञ्चाननाय फणिराजविभूषणाय हेमांशुकाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय
दुःखदहनाय नमः शिवाय హర హర మహాదేవ శంభో శంకర. తనను స్మరించువారలను పవిత్రము చేయువాడై భగవానుడు శివ అని కూడా కీర్తించబడుతూ ఉన్నాడు. శివ అంటేనే సకల శుభాలకు నెలవైనటువంటి వాడు అని అర్థం. అంతేగాక శుభాన్ని చేకూర్చేవాడు, శుభములకు కారణమైనటువంటి వాడు అనేటటువంటి అర్థంతో వెలిగేటటువంటి శబ్దమే శివ అనేటటువంటి నామం. అలాంటి శివ అనేటటువంటి స్వరూపం మహాదేవుడై కపిలేశ్వర స్వామిగా సూర్యప్రభవాహనారూఢుడై నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు సూర్యప్రభవాహనారూఢుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. అమ్మవారితో కలిసి ఈ చక్కటి వైనాన్ని మనం చూస్తూ ఉంటే కైలాసంలో ఉన్నటువంటి కళ్యాణోత్సవంలో స్వామివారు ఏ విధంగా అందరి దేవతల చేత, దేవేంద్రుడు, నారదుడు ఇత్యాది దేవతలందరి చేత కూడా ఏ విధంగా సేవలందుకున్నారో మనం గమనించగలుగుతాము. ఇలాంటి వేడుకలలో పరమాత్మునికి సంబంధించినటువంటి దేవీ దేవతలందరూ కూడా, తన నుండి ఉద్భవించినటువంటి దేవీ దేవతలందరూ కూడా మారువేషంలో స్వామివారి సేవకు విచ్చేస్తారంట. ఎందుకు అంటే మానవ లోకంలో, ఈ భూలోకంలో, ఈ కలియుగంలో ముఖ్యంగా ఎలాంటి విధానాలతో జీవనం సాగుతూ ఉన్నదో మనం గమనిస్తూ ఉన్నాం. స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారెవరు, పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారెవరు, అది పరమాత్మకు దివ్యమైనటువంటి నిఖరమైనటువంటి స్థావరం. మరి అది జరుగుతూ ఉన్నదా అని అంటే పరమాత్మకు నిఖరమైనటువంటి స్థావరం పవిత్రమైనటువంటి హృదయమే. అలాంటి హృదయాన్ని వెతుకుతూ ఉంటాడు పరమాత్మ, ఎక్కడున్నది 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 అని. మరి అలాంటి పవిత్ర స్వామివారికి సంబంధించినటువంటి శుచీకరణ మంత్రాలు ఎన్నో చదువుతూ ఉంటారు కదా, సంప్రోక్షణ మంత్రాలు చదువుతూ ఉంటారు కదా. మరి అలా చెప్పేటప్పుడు మనస్సు అనేటటువంటిది అన్నిటికంటే శుద్ధి కాబడినటువంటి వస్తువు అని మనం ఎందుకు తెలుసుకోకూడదు? అది ముఖ్యమైనటువంటి ఒక మనకు మనమే. అందుకనే తీవ్ర విమర్శకులైనప్పుడు మాత్రమే పరమాత్మ మనకు అవగతమవుతూ ఉంటాడు. మనకు మనమే తీవ్ర విమర్శకులమైపోవాలి. ఎప్పుడు కూడా నన్ను నేను విమర్శించుకుంటేనే, తీవ్రంగా ఆత్మవిమర్శ చేసుకుంటేనే అది మదనం, ఆధ్యాత్మికమైనటువంటి మదనం జరుగుతుంది అక్కడ. కాబట్టి ముందుగా ఆ మదనం జరిగిన తర్వాత పరమాత్మ స్థావరం అక్కడ ఉంది అనే విషయం మనకు తెలుస్తుందన్నమాట. అది మనకు ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి పరమ శుభాకారుడైనటువంటి పరమాత్మ మనకు దేదీప్యమానంగా సూర్యప్రభవాహనారూఢుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. హృదయ పీఠికా మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ, హృదయ పీఠికా మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ, నదీధరాయ నగవాసాయ, నదీధరాయ నగవాసాయ, విధుకిరీటాయ వేదమయాయ నమో నమః శివాయ, నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. అలాంటి పరమాత్మ తన నామము ఉచ్చరించినంత మాత్రముననే భక్తులను పవిత్రం చేయువాడై శివ శబ్దవాచ్యుడైనాడు పరమాత్మ. వాచ్య వాచకయోరభేద అంటే భగవానునకు భగవంతుని యొక్క నామానికి వ్యత్యాసము లేదు అని చెబుతూ ఉన్నది ఈ వాక్యం. అంటే వాచ్య వాచకయోరభేద, భగవంతునికి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామానికి తేడా అనేటటువంటిదే లేదు, వ్యత్యాసం అనేటటువంటిదే లేదు. నామమే నామి అని గ్రహించి స్మరించిన వానిని నామమే నామి వద్దకు నడిపించుచున్నది. ఎంత అద్భుతమైనటువంటి సమాచారం కదా!
నామమే నామిగా అంటే నామమే తన స్వరూపంగా ప్రకాశించేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఎవరి హృదయంలో ఎవరి నాల్క యందు ఎప్పుడూ పరమాత్మ నామం ప్రతిధ్వనిస్తూ ఉంటుందో నాదభరితమైనటువంటి పరమాత్మ ఆ నామ స్వరూపంగానే వారిలో ఆవాహనమవుతున్నాడు అని ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. వాచ్య వాచకయోరభేద అందుకనే అంటున్నారు తమః ముపశ్రుతానాం కమపూరాం నతోస్మి. తనను ఆశ్రయించినటువంటి భక్తుల కోరికలను తీర్చువారిని ఆశ్రయించుచున్నాను అని శ్రీమద్ భాగవతంలో కూడా పరమాత్మ గురించి తెలియజేస్తూ ఉన్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. అందుకనే భక్తులపై భగవానునికి ఉన్నటువంటి ప్రేమ అపారము, అనిర్వచనీయము. కాబట్టి పరమాత్మ అలాంటి వాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం స్మరించినంత మాత్రం చేతనే ఆ స్మరణకు కారణమైనటువంటి నామము తన స్వరూపంగా మనం భావించాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో అద్భుతమైనటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అది శివస్పర్శతో ఉంది అని మనం పూర్తిగా భావిస్తాం. కాబట్టి ప్రతిదీ శివస్పర్శతోనే ఉంటుంది. కానీ మనం తెలిసి ప్రవర్తించినప్పుడు అది మరింత రెట్టింపుగా మనకు గోచరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి హరహరమా ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. భూషణ